ఇకపై ఉచిత విద్యుత్ ఉండదా? ఇష్టానుసారంగా సబ్సిడీలు ఇవ్వరా? వాడే ప్రతి యూనిట్ కు పక్కాగా డబ్బు చెల్లించాల్సిందేనా? డిస్కంలకు రాష్ట్రాలు వేల కోట్ల బకాయి పడ్డాయనే కామెంట్స్ కు తెరపడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు రాష్ట్రాల హక్కుల్ని హరించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ విద్యుత్ సవరణ బిల్లులో ఏముంది? తెలంగాణ ప్రభుత్వం దానిని ఎందుకు వ్యతిరేకిస్తోంది? లెట్స్ వాచ్. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం సిద్ధం చేసిన విద్యుత్ సవరణ బిల్లు రైతులు, పేదల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉంటోంది. ఇప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామక అధికారానికి కేంద్రం కత్తెర వేయబోతోంది. ఇదే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. విద్యుత్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో పాస్ కానివ్వమంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రాల ఈఆర్సీతో పాటు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి, అప్పిలేట్ ట్రైబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీల చైర్మన్ సభ్యులను తామే నియమిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్టు స్పష్టం చేసింది. ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉండనున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ సభ్యులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియమించుకుంటున్నాయి. విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఆ అధికారాన్ని కోల్పోతాయి. ఒకటి, ఇప్పుడు మనం నియంత్రణ చేస్తాం అధ్యక్ష. ఓపెన్ యాక్సెస్ పరిశ్రమలకు ఇవ్వం, ఒక లిమిట్లో ఇస్తాం. ఇది టోటల్ ఫ్రీ అయిపోతుంది. ఎవరు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు దేశం. మన డిస్కమ్ ఎటు పోవాలా, మన ట్రాన్స్కో ఎటు పోవాలా, మన జెన్కో ఎటు పోవాలా, అందులో పనిచేసి 50,000 మంది ఉద్యోగస్తులు ఎటు పోవాలా? ఇవి మొత్తం మునిగిపోతే, సంస్థలు మునిగిపోతే ఇలా పోతున్నాయి కదా అధ్యక్ష. బిఎస్ఎన్ఎల్ పోయింది, ఎల్ఐసి కూడా పెట్టిన దెబ్బ, విమానాలు పోతున్నాయి, రైళ్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి వరుస బట్టి. ఇవి కూడా కథం గోవింద మంగళం అయిపోతాయి. ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఉండేగా, ఉన్న నియర్ విట్. ఎస్, కేంద్రం సూచిస్తున్న చట్ట సవరణల వల్ల విద్యుత్ రంగం మీద ఆజమాయిషీ క్రమంగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఫలితంగా రైతులు, పరిశ్రమల యజమానులకు ఇబ్బందులు తప్పవంటున్నారు విద్యుత్ నిపుణులు. ఈ యొక్క రాష్ట్రాలకున్న హక్కులను కేంద్రం హరించి వేస్తుందని చెప్పుకోవచ్చు. విద్యుత్ ధర నిర్ణయించడంలో రాష్ట్రాలు సబ్సిడీ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సవరణల ప్రకారం రాష్ట్రాలకు ఆ ఒక అవకాశం, ఎందుకంటే కన్సూమర్స్కు రేట్ తగ్గించే అవకాశం లేకుండా పోతుంది. సబ్సిడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో డైరెక్ట్గా కన్సూమర్స్ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని ప్రతిపాదించడం జరిగింది. కానీ దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వినియోగదారులు చాలామంది కూడా రెంటెడ్ హౌసెస్లో, రెంటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్ నడుపుకుంటారు. ఈ యొక్క డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తే గవర్నమెంట్ అది ఓనర్స్కి వెళ్తుంది, కానీ ఎవరైతే విద్యుత్ బిల్లులు పే చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళదు. సో టారిఫ్ అనేది చాలా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ యొక్క రెగ్యులేటరీ కమిషన్ సభ్యులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నియమింపబడేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నియమించడం అనేది టోటల్గా వాళ్ళ యొక్క రాష్ట్రాల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్ చేస్తుంది. విద్యుత్ చట్టం ముసాయిదా బిల్లు 2020పై అభ్యంతరాలు వ్యక్తమైనా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయడానికి గడువును జూన్ 5 వరకు పొడిగించింది. భాగస్వామ్య పక్షాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కరోనాతో దేశం, ప్రపంచం అతలాకుతలమవుతుంటే సంస్కరణలకు ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నాయి విద్యుత్ ఉద్యోగ సంఘాలు. విద్యుత్ కొనుగోళ్ల కోసం ఉత్పత్తి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలకు రాష్ట్రాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కొత్త విద్యుత్ చట్టం ముసాయిదాలో ప్రతిపాదించింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని కొనని డిస్కంలకు జరిమానా విధించనున్నారు. ఏటా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో డిస్కంలు రెన్యూవబుల్ విద్యుత్ను కొనాల్సి ఉంటుంది. కొనుగోళ్లు తగ్గితే యూనిట్కు 50 పైసల చొప్పున డిస్కంలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించిన రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో వ్యవసాయానికి 24 గంటల పాటు
నిరంతర నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం పూర్తి ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఎస్సీ ఎస్టీలు, పేదలు, కులవృత్తులు చేసుకునే వారు ఇలా వివిధ వర్గాలకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తున్నది. విద్యుత్ సంస్థల్లో తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే కేంద్రం కొత్తగా తెస్తున్న చట్టం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, పేదలకు సబ్సిడీ అందించడంలో తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు పేరుతో రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది సరైంది కాదని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు కేసీఆర్. విద్యుత్ చట్ట సవరణ బిల్లును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి, పెట్టిన మీటర్ కాలినంత కరెంట్ వసూలు చేయాలి. ఎట్లా వసూలు చేయాలి? మీటర్ రీడింగ్ తీయాలి. రీడింగ్ తీయాలంటే ఎట్లా? బిల్లు కలెక్టర్ కావాలి. బిల్లు కలెక్టర్ని చూస్తే జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ భయపడదు అధ్యక్ష. రైతులు గద్దును మనిషి వచ్చి బతిలాడు, బామాడు నాకు కళ్ళారు చూసిన అధ్యక్ష మా గ్రామంలో రావత్ కూడా ఇచ్చేది రావు. మళ్ళీ ఇప్పుడు బిల్లు కలెక్టర్లు వస్తారు. ఇక మీటర్లు వస్తాయి, వాటి వెనుక 2000-3000 మంది బిల్లు కలెక్టర్లు వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన దయాభక్తి అనేటువంటిది. విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వలేమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. విద్యుత్ పంపిణీ అంతా కూడా ప్రైవేట్కు అప్పగించే వ్యవస్థ వస్తుంది. బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారని అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా తమ వాదనలు వినిపించాలని గట్టిగా టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొత్తానికి విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.